నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నరేంద్ర మోదీ తాజాగా చెప్పినటువంటి పొదుపు సూత్రాలను తూచా తప్పకుండా పాటిస్తున్నట్టుగా అయితే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ వంటి వాళ్ళు ఎప్పటికే తమ కాన్వాయ్ని కుదించుకున్నారు. ముఖ్యమంత్రి 4 వాహనాలకు మాత్రమే పరిమితమయ్యాడు. డిప్యూటీ ముఖ్యమంత్రి 3 వాహనాలకు మాత్రమే పరిమితమయ్యారు. నారా లోకేష్ కేవలం 2 వాహనాలతోనే తన కాన్వాయ్ని నెట్టుకొస్తున్న పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే మేము నరేంద్ర మోదీ బాటలు నడుస్తున్నాం, ఆయన చెప్పింది పొదుపు మంత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాం అనే సంకేతాన్ని కూడా పంపిస్తున్నారు. మరి కొంతమంది నాయకులైతే బండ్ల మీద వెళ్ళటం, తాజాగా ఒక నాయకుడు, ఒక తెలుగుదేశం పార్టీ కీలక నేత అయితే ఆటోలో ప్రయాణం చేస్తున్నారు. కొంత ఈ పొదుపు సూత్రాలను పాటించేటువంటి ఉద్దేశం, దాన్ని చూపించుకోవాలనేటటువంటి ఆరాటం కావాలి. అయితే ఈ అంశం ఎందుకో కొంచెం తేడాగా కనిపిస్తోంది. తేడా కొట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటటువంటి భావన అయితే అన్ని వర్గాల్లో వ్యక్తమవుతుంది. సో ఈరోజు నా టాపిక్ ఇదే. ఇది మంచి చేస్తుందా, చెడు చేస్తుందా అనేది కొంత డీటెయిల్డ్గా విశ్లేషించే ప్రయత్నం. గ్రౌండ్ లెవెల్లో ప్రజలు దీని గురించి ఏమనుకుంటున్నారు, ఎలా స్పందిస్తున్నారు అనేటటువంటి అంశాన్ని, అదేవిధంగా సోషల్ మీడియాలో కాస్త బుద్ధిజీవులు ఏం మాట్లాడుకుంటున్నారు దీని మీద, దీన్ని ఒప్పుకుంటున్నారా, ఒప్పుకోవట్లేదా అనేటటువంటి అంశాన్ని కూడా నేను ఈ వీడియోలో అన్ని రకాల అభిప్రాయాలు, అన్ని కోణాల నుంచి తీసుకొని చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాను. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయొద్దు, మొత్తం చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటనేది మాత్రం కంపల్సరిగా కింద కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక అసలు మ్యాటర్లోకి వెళ్ళినట్టయితే, దీని మీద, ఈ పొదుపు అనేటటువంటి అంశం మీద ప్రభుత్వం ఎక్కువగా మాట్లాడకుండా, ఎక్కువగా ప్రజల్ని దీని మీద ఏదో మోటివేట్ చేసి ప్రజలను కూడా దీంట్లోకి దింపాలి అనేటటువంటి ప్రయత్నం చేయకుండా, దీని గురించి అతిగా స్పందించకుండా ఉంటే మంచిది అనేటటువంటి భావన అయితే అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతుంది. ఇంకా పచ్చిగా మొహం మీద కొట్టినట్టు చెప్పాలంటే, దయచేసి దీని గురించి మాట్లాడకుండా మీరు ఏమైనా అవలంబించుకోండి కానివ్వండి, ప్రజలను కూడా ఈ రొంపిలోకి దించకుండా, మీరు కూడా ఖచ్చితంగా చేయాలనేటటువంటి ఒక బలవంతం చేయకుండా, పదే పదే మీటింగుల్లో పొదుపును పాటించండి, మీరు కూడా ఇంధన ఖర్చు తగ్గించండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్పేసి ప్రజలను కూడా పదే పదే విసిగించకుండా ఉంటే మాత్రం బెటర్ అనే ఫీలింగ్ అయితే అందరిలోనూ వ్యక్తమవుతుంది. దీనికి కారణాలు కూడా చాలా సుస్పష్టం. ఒక వ్యక్తి తాజాగా పెట్టినటువంటి ఫేస్బుక్ పోస్ట్ నేను చూసి అవాక్కయ్యాను. మీరు పాటిస్తే పాటించుకోండి, ఒక భారతీయ పౌరుడిగా నేనేం కొనాలి, ఏం తినాలి, ఏం కొనకూడదు, ఎక్కడ పెట్టుబడి పెట్టుకోకూడదు, నా డబ్బులు ఎలా ఖర్చు పెట్టకూడదు అనేది ప్రభుత్వాలు నిర్ణయించడం అనేది నాకు అసలు నచ్చలేదు. ఆ మాత్రం బుద్ధి బుర్ర మాకు లేదనుకుంటున్నారా? అసలు మేమే ఏమీ తినకుండా, ఏమీ కొనకుండా, ఎక్కడా ఖర్చు పెట్టకుండా ఉంటే మీకెట్ట ఆదాయం వస్తుంది, మీ బొక్కసం ఎట్ట నిండిద్ది, మీరు ఉద్యోగులకు జీతాలు అట్టిస్తారు, మీరు ప్రభుత్వాన్ని ఎట్ట నడిపిస్తారు, సంక్షేమ పథకాలు అట్ట ఇస్తారు, తలా తోక లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఈ పొదుపు సూత్రాలు, అందుట్లో పెట్టుబడులు పెట్టొద్దు, బంగారం కొనొద్దు, పెట్రోల్ తగ్గించండి. మరి పెట్రోల్ తగ్గించండి, పెట్రోల్ కొనొద్దు అంటే మీకు పెట్రోల్ ద్వారా వచ్చే ఆదాయం ఎలా వస్తుంది? ఈ జిఎస్టీ అనే ప్రక్రియ వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఉన్నటువంటి సపరేట్ సొంత ఆదాయ వనరులో పెట్రోల్ ఒకటి, లెక్కర్ ఒకటి, ఈ రెండు కీలకమైన. దాదాపు ఇంకో 2-3 విధాలుగా ఇది మొత్తం ఒక 5 రూపాయల్లో మాత్రమే రాష్ట్రానికి సొంత ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అందుట్లో కీలకమైనవి పెట్రోలు ప్లస్ లిక్కర్. మరి ఈ రెండింటి మీద మీరు ఆంక్షలు విధించేసి కొనొద్దు, పొదుపు పాటించండి, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిద్దాం అంటే ఈ కబుర్లు చెప్తుంటే, మేము కొనకపోతే అసలు మీకు పన్నులు అట్ట వస్తాయి, ట్యాక్స్ ఆదాయం ఎట్ట వస్తుంది, మీరెట్ట మీ బొక్కసం నింపుకుంటారు, ఎట్లా ప్రభుత్వం నడుపుతారు, ఎట్లా జీతాలు ఇస్తారు, ఎట్లా సంక్షేమం చేస్తారు మాకు చెప్పండి. ఈరోజు ఇది కొనొద్దన్నారు, రేపు అవసరమైతే భోజనం మీద కూడా రకరకాల ఆంక్షలు విధిస్తారు, ఫలానా దాంతోనే వంట చేసుకోండి, ఫలానా దాంతోనే ఇది చేసుకోండి అని చెప్పేసి దాని మీద కూడా వచ్చి పడతారు. అంటే వ్యక్తి స్వేచ్ఛతో పాటుగా మీరు ఆర్థిక వ్యవస్థను కూడా ఏమాత్రం ఆలోచించకుండా, తలాతోక లేకుండా ఎవరో చెప్పిందని గుడ్డిగా ఫాలో అవుతున్నారు. అలాంటి మాటలు మీరు మాట్లాడకుండా ప్రజల మీద బలవంతం చేయకుండా ఉంటేనే బెటర్. లేకపోతే మీ ఆదాయాలు కుప్పకూలిపోతాయి, మీ ప్రభుత్వాలు కుప్పకూలిపోతాయని చెప్పేసి అయితే ఘాటుగా వ్యాఖ్యానిస్తూ కొంత ఫ్యాక్ట్స్ని జత చేస్తూ పెట్టిన పోస్ట్ అయితే నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఓహో, ప్రజలు ఈ రకంగా కూడా ఆలోచిస్తున్నారని చెప్పేసి. ఇదొక కారణం అయితే. నెంబర్ 2, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు. అసలు వర్క్ ఫ్రమ్ హోమ్కి ఐటీ కంపెనీలు ఎంతవరకు సిద్ధంగా ఉన్నాయనేటటువంటి లెక్కలు ఎవరి దగ్గర ఉన్నాయా?
ఈరోజు వచ్చిన వార్తాపత్రికల్లో కథనాలు చూస్తుంటే పెద్ద పెద్ద టాప్ కంపెనీలు తప్ప, అది కూడా మోడీ గారు చెప్పారు తప్పదు అనుకున్న వాళ్ళు తప్ప, ఒక నార్మల్ స్థాయి ఐటీ కంపెనీలు ఏవి వర్క్ ఫ్రమ్ హోమ్కి ఒప్పుకునే పరిస్థితుల్లో లేవట, వాళ్ళు సిద్ధంగా లేరట. మరి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఏ రకంగా బలవంతంగా ఇంపోజ్ చేస్తారు మీరు? ఒకవేళ తప్పదు అనుకుంటే కావాలంటే మేము హైబ్రిడ్ విధానం తెచ్చుకుంటాం తప్ప వర్క్ ఫ్రమ్ హోమ్ను పూర్తిగా ఆమోదించమని చెప్పేసి ఐటీ కంపెనీలు తేల్చేస్తున్నాయట. అరే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండటం వల్ల ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది అనే భావన కొన్ని ఐటీ కంపెనీలు వ్యక్తం చేస్తున్నాయి. మాకు వర్కౌట్ కాదండి వర్క్ ఫ్రమ్ హోము, కావాలంటే వారంలో 2 రోజులు 3 రోజులు ఆఫీస్కి రావాల్సిందే, అది హైబ్రిడ్ విధానం, దీన్ని అమలు చేసుకుందామని చెప్పేసి వాళ్ళు పట్టుబడుతున్నారట. ఇది కూడా బలవంతంగా ఇంపోజ్ చేయాలని చూడటం అయితే ప్రమాదకరంగా పరిణమించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. నంబర్ 3, ఇప్పుడు తాజాగా ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి తీసుకురావాలని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నాయి. కేవలం తప్పనిసరిగా ఆఫీసులో ఉండాల్సిన ఉద్యోగులు మాత్రం వచ్చేస్తే చాలు, మిగతా వాళ్ళంతా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటే చాలని చెప్పేసి అయితే ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా అయితే ఈరోజు వార్తాపత్రికల్లో కథనాలు. దీని మీద కూడా ప్రజల నుంచి రియాక్షన్ చాలా ఘాటుగానే ఉంది. ప్రభుత్వాలు దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అరే ఉదయం 10ంటికి ఆఫీసు 11ంటికి ఆఫీసు తెలిసే టయానికి ఉద్యోగులు, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు టయానికి వచ్చి సీట్లో కూర్చోవటమే గగనమైపోతుంది. ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అసలు వాళ్ళు వర్క్ చేస్తారా? వాళ్ళు ఒక పట్టాన్ని దొరుకుతారా? ప్రజలకు దొరుకుతారా? వాళ్ళ ద్వారా పౌర సేవలు సక్రమంగా అందుతాయా? గవర్నమెంట్ ఉద్యోగులు గవర్నమెంట్ ఆఫీస్కి వస్తే గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ ప్రజలు చెప్పులు అరిగేలా తిరుగుతుంటేనే చాలా పనులు కావట్లేదు. ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఎక్కడవుతాయి? ఇది ప్రజలకు ఆమోదయోగ్యం కాదు. ప్రజలు దీనివల్ల ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడతారనేటటువంటి భావన అయితే చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రజల అభిప్రాయం, నేను నా సొంత అభిప్రాయం కూడా కాదు. సోషల్ మీడియాలో వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు, కామెంట్లు, జరుగుతున్న చర్చను మాత్రం నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగుల వర్క్ ఫ్రమ్ హోమ్ అనే దాన్ని ప్రజలు ఆమోదించట్లా. ప్రజలు వద్దు మహాప్రభు వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్లు ఇవ్వద్దు. ఇంకొంతమంది అయితే మాజీ ఉద్యోగులు ఏమన్నారంటే ఇంకా వాళ్ళకి పట్టపగ్గాలుండో హ్యాపీగా దీనికి దుకాణానికి సెలవు పెట్టేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు కదా, రియల్ ఎస్టేట్ గొడవలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, మిగిలిన వ్యాపారాలు, సెటిల్మెంట్లు ఇవన్నీ చాలా శుభ్రంగా చేసుకుంటారు ఇంట్లో కూర్చొని. ఈ జనాలు వాళ్ళ సేవలు కావాల్సిన వాళ్ళు ఎక్కడని వాళ్ళ అడ్రస్లు కనుక్కుంటారు, ఎక్కడ తిరుగుతారు. ఇది ఉద్యోగులకు బాగుంటుంది తప్ప ప్రజలకు బాగోదు, ప్రజలు ఇంకా ఇబ్బంది పడతారనేటటువంటి ఫీలింగ్ అయితే పెద్ద మొత్తంలో వ్యక్తం చేస్తున్నారు. ఇక మీరు కాన్వాయ్ తగ్గించుకున్న తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి రేపు ఈ అంశం మీద కూడా గొడవ చేసే అవకాశాలు ఉన్నాయి కదా అని చెప్పేసి కొంతమంది అయితే ఇంకో రకమైన అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. ఇది రాజకీయ అంశం అన్నమాట. సరే మీరు కాన్వాయ్లు తగ్గించుకుంటారు, మీరు సెక్యూరిటీలు తగ్గించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం గతంలో Z+ సెక్యూరిటీ ఇస్తేనే నాకు కుదరదు, నా వల్ల కాదు, నాకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతమంది ఉన్నారో అంతమంది ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికీ గొడవ చేస్తున్నాడు కదా. మరి మీరు తగ్గించుకుంటారా, అతను తగ్గించుకుంటాడా? నిన్నగాక మొన్న అనంతపురం పర్యటనలో కూడా పెద్ద ఎత్తున ఆ జనసమూహం, ఆ వాహన శ్రేణి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈ రూల్స్ మొత్తం మీకేనా, ప్రభుత్వానికేనా, జగన్మోహన్ రెడ్డికి వర్తించవా అనేటటువంటి ఫీలింగు. ఒకవేళ అతనికి కూడా తగ్గిస్తే అతను పెద్ద ఎత్తున గొడవ చేసేటటువంటి అవకాశం కూడా లేకపోలేదని చెప్పేసి కొన్ని వ్యంగ్యమైనటువంటి కామెంట్లు కూడా వస్తున్నాయి. ఇక చెప్పండి, ఇక కొంతమంది అయితే మరి ఈ పొదుపు చర్యల్లో భాగంగా మహానాడును కూడా క్యాన్సిల్ చేయొచ్చు కదా. మరి దానికి కూడా పెద్ద ఎత్తున వాహనాల్లో తరలి వస్తారు కదా. ఎవరు సొమ్ము అయితే ఏంటి? దానికి కూడా పెట్రోల్ కావాలి. ప్రభుత్వ సొమ్ము అయినా, పార్టీ సొమ్ము అయినా, ఏ సొమ్ము అయినా సరే పెట్రోల్ కావాలి కదా. కార్యకర్తల సొమ్ము అయితే మాత్రం వాళ్ళ డబ్బులు కావా? వాళ్ళు పెట్రోల్ పోయించుకుని వాళ్ళ బళ్ళల్లో రారా అని చెప్పేసి అదొక రకమైనటువంటి స్టేట్మెంట్లు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ పొదుపు మంత్రాలు, పొదుపు చర్యలు అనేవి కొంతవరకు ఇబ్బందికరంగానే ఉన్నాయి, ప్రజలు ఆమోదించట్లేదు అనేది అయితే వాస్తవం. ముఖ్యంగా బంగారం అనేటటువంటి అంశంలో ఇది ప్రజల యొక్క సెంటిమెంటు. ఈరోజు కూటికి లేనివాడు కూడా తన భార్య మెడలో ఓ చిన్న గొలుసో, ఓ చిన్న చైనో, ఓ చేతికి ఒక ఉంగరమో, తన బిడ్డకి ఓ చిన్న గొలుసో, చెవులకు పోగులో, చేతికి ఉంగరము, ఇలాంటివి కనీసమైనటువంటి నగలు చేయించుకొని చూసి మురిసిపోవాలి. ఆడపిల్ల అన్నటువంటి ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి తండ్రి కూడా రేపు పెళ్ళికి ఉంటాయని చెప్పేసి ఇప్పటి నుంచే, చిన్నప్పటి నుంచే పొదుపు చేసో బంగారం కొద్దో గొప్ప కూడబెట్టు పెళ్లి నాటికి
నగలు తయారు చేయించి చక్కగా పెళ్లి చేసి పంపించాలనే ఒక కోరికతో ఉన్నమాట అయితే వాస్తవం కదా. మరి అలాంటి వాళ్ళ మీద కూడా దెబ్బ కొడితే ఈరోజు మీరు 5 నుంచి 10-15% సుంకాలు పెంచేసి బంగారం సామాన్యుడు కొనలేనటువంటి స్థితికి చేరిస్తే మాత్రం అది రాష్ట్ర ప్రభుత్వం అయినా కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం అయినా కానివ్వండి, మహిళల దెబ్బ గట్టిగా ఉండేటటువంటి అవకాశం ఉంది. బంగారం అనేటటువంటి అంశం మీద మాత్రం మీరు కొనొద్దు అంటం అనేది మొదటి వ్యతిరేకత. అట్ ద సేమ్ టైం ఈ సుంకాలు పెంచి ఇంకా భారం చేయటం అనేది కూడా రేపటి రోజున ఇంకా పెద్ద వ్యతిరేకతకు తీసుకొచ్చేటువంటి అవకాశం. దాని మీద ఆల్రెడీ డిస్కషన్లు జరుగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యలు, రకరకాల కామెంట్లు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం గుర్తుపెట్టుకొని మసులుకోవాల్సిందే. లేకపోతే కొన్ని సెన్సిటివ్ అంశాల జోలికి పోకూడదు. పైగా బంగారం విషయంలో, బిస్కెట్ల విషయంలో రేపటి రోజున గోల్డ్ రుణాలు ఉండవు, కేవలం నగల విషయంలో ఉంటాయి. అది కూడా 2 లక్షలు దాటితే మళ్ళీ ఏదో ఇన్కమ్ ట్యాక్స్ వ్యవహారాలు, గొడవలు, కాగితాలు చూపించాలి, అది చూపించాలి, ఇది చూపించాలి అనేటటువంటి అంశాలు అనేవి ఉంది చూసారు. ఇంకా ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా, వాళ్ళలో ఒక అసహనం పెంచే విధంగా, ప్రభుత్వాల మీద కోపం పెంచే విధంగా ఉంటాయి తప్ప మేలు చేసే విధంగా ఉండవు. సో మోడీ గారు చెప్పారని చెప్పేసి మీరు పొదుపు చర్యలు పాటించండి కానివ్వండి, ప్రజల మీద వాళ్ళ అభిప్రాయం తెలుసుకోకుండా బలవంతంగా ఇంపోజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం, పదే ఇదే అంశాన్ని రుద్ది చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం కొన్ని ఇబ్బందులు అయితే తప్పు, ప్రజల ఆగ్రహానికి గురి కాకైతే తప్పదు. ముఖ్యంగా బంగారం విషయంలో అయితే ఆ పరిస్థితి ఉండేటటువంటి అవకాశం అయితే సుదూర కనుచూపు మేరలోనే కనిపిస్తోంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. పొదుపు చర్యలు పాటించండి, కాదనట్లేదు. కానీ ప్రజల మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం, ఎందుకంటే ఎవరికి వాళ్ళకి పొదుపు చేయాలని ఉంటుంది, చేసుకుంటారు. రూపాయి కూడబెట్టుకుంటారు, రూపాయి దాచుకుంటారు, దాన్ని పెట్టుబడులు పెట్టుకుంటారు, ఇంకోటి కొనుక్కుంటారు కానివ్వండి. అతిగా చెప్తే మాత్రం ఇబ్బందులు తప్పు. ఈ ఒక్క అంశాన్ని మాత్రం గమనించాలని చెప్పేసి అయితే నేను భావిస్తున్నాను. ఇది గ్రౌండ్ రిపోర్ట్, ప్రజల అభిప్రాయం, సోషల్ మీడియాలోనూ గ్రౌండ్లోనూ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం తప్ప మరొకటైతే కాదు. మరి దీన్ని ప్రభుత్వం ఏ విధంగా అర్థం చేసుకుంటుందో చూడాలి. సో ఈ అంశం చూసిన తర్వాత, ఈ అభిప్రాయాలు చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది, మీరేమంటారు అనేది అయితే నాకు కింద కమెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.